తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటి వారని అంటుంటారు. ఎందుకంటే సినిమా రంగానికి ఇద్దరు తారలు ఎనలేని సేవ చేశారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి, అద్భుతమైన సినిమాలు చేయడానికి దోహదపడ్డారు. అప్పట్లో ఇద్దరు టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలాలకు పోకుండా అన్నదమ్ములా మసలేవారు. ఇద్దరు హీరోలుగా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కలిసి నటించేందుకు సంశించేవారు కాదు. అలా వారిద్దరు కలిసి 14 సినిమాలు నటించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా వారి సినిమా బంధానికి బ్రేక్ పడింది. దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు. ఎన్టీ రామారావు గారితో కలిసి నటించవద్దని అక్కినేని దగ్గర మాట తీసుకుంది అన్నపూర్ణమ్మ గారు. ఆమెకిచ్చిన మాట కోసం 14 సంవత్సరాల పాటు ఒక్క సినిమాలో కూడా ఇద్దరు కలిసి నటించలేదు. అన్నదమ్ములు లాంటి వారి మధ్య అలాంటి అగాధం ఏర్పడటానికి కారణం ఏమిటి? ఎన్టీఆర్తో కలిసి నటించకూడదని ఏఎన్ఆర్ గారు ఎందుకు నిర్ణయించుకున్నారో తెలుసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. 1941 సంవత్సరంలో వచ్చిన ధర్మపత్ని సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేయడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు గారు. 1944 సంవత్సరంలో సీతారామ జననం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకు మన దేశం సినిమా ద్వారా ఎన్టీ రామారావు గారు చిత్రరంగ ప్రవేశం చేశారు. వీరిద్దరు తొలిసారి 1950 సంవత్సరంలో బిఎస్ సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన పల్లెటూరి పిల్ల సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలో ఇద్దరు హీరోలుగా నటించి మెప్పించారు. 1963 సంవత్సరంలో వచ్చిన శ్రీకృష్ణ అర్జున సినిమా వీరి కాంబినేషన్ కి బ్రేక్ పడింది. ఇద్దరు టాప్ హీరోలుగా వెలుగొందుతున్నప్పటికీ కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవారు కాదు. అలాంటిది శ్రీకృష్ణ అర్జున సినిమా వారిని విడదీసింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించారు. కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కావడానికి 4 సంవత్సరాల ముందే దర్శకుడు కేబీ తిలక్ కృష్ణ అర్జున అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, జగ్గయ్య అర్జునుడిగా అనుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన గుండమ్మ కథ సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత కేబీ తిలక్కి ఒక ఆలోచన వచ్చింది. అర్జునుడిగా అక్కినేని అయితే బాగుంటుందని అనిపించింది. ఈ విషయాన్ని జగ్గయ్య గారికి చెప్పి అతన్ని బలరాముడి క్యారెక్టర్ చేయమన్నారు. జగ్గయ్య గారు ఓకే చెప్పారు. ఆ తర్వాత అర్జునుడిగా నటించమని అక్కినేని అడిగారు. పౌరాణిక సినిమాలో ఎన్టీఆర్ పక్కన చేయడానికి ఇష్టపడని అక్కినేని దానికి ఒప్పుకోలేదు. ఆర్టిస్టుల ఎంపికలతో పాటు మరికొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ఈ సినిమా నిర్మాణాన్ని మొత్తానికి ఆపేశారు. మళ్ళీ 1963 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి మరోసారి అర్జునుడిగా నటించాల్సిన అవసరం వచ్చింది. కేవీ రెడ్డి స్వీయ దర్శకత్వంలో శ్రీకృష్ణార్జున సినిమా నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించారు. ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట ఏఎన్ఆర్ గారు అయిష్టంగా ఉన్నప్పటికీ తమ సొంత సినిమా అయిన దొంగరాముడు సినిమాకి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారన్న గౌరవంతో ఆయన కోసం అర్జునుడిగా నటించేందుకు ఒప్పుకున్నారు. 1963 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అప్పుడే ఒక సమస్య తలెత్తింది. మహాభారత కథ కావడంతో అందులో శ్రీకృష్ణుడి పాత్రకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కినేని పాత్ర తేలిపోయింది. ఇది అక్కినేని అభిమానుల్ని ఎంతో బాధించింది. ఇదే విషయాన్ని అక్కినేని సతీమణి అన్నపూర్ణమ్మకు చేరవేశారు అభిమానులు. సినిమా చూసిన తర్వాత ఆమె కూడా అదే భావన కలిగింది. ఆమె వెంటనే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అక్కినేనికి చెప్పింది. ఇకపై ఎన్టీఆర్ గారితో కలిసి ఏఎన్ఆర్ నటించకూడదని అనేది ఈ నిర్ణయం. ఈ విషయంలో అక్కినేని నుంచి హామీ కూడా తీసుకున్నారు అన్నపూర్ణమ్మ గారు. అప్పటి నుంచి 14 సంవత్సరాల దాకా ఎన్టీఆర్, అక్కినేని కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మళ్ళీ 1977 సంవత్సరంలో వచ్చిన చాణక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మళ్ళీ కలిసి నటించారు. ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరేందుకు ఎన్టీఆర్ గారు స్వయంగా ఏఎన్ఆర్ ఇంటికి వెళ్లారు. ఆయనే స్వయంగా వచ్చి అడగడంతో కాదనలేకపోయారు అక్కినేని గారు. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ 1978 సంవత్సరంలో రామకృష్ణులు, మళ్ళీ 1981 సంవత్సరంలో సత్యం శివం సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత 2 సంవత్సరాలకు ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వెళ్ళిపోవడంతో మళ్ళీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా రాలేదు.